వారాహి అమ్మవారి మహత్యం గురించి మీకు తెలుసా? అమ్మవారిని రాత్రి వేళల్లో ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? వారాహి మాతను రాత్రి వేళల్లో కొలుస్తారు. మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలమని మొత్తం చాలామంది పురాణాలు చెప్తున్నాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. వారాహి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ తెలిపారు. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహుని, మరికొన్ని సంప్రదాయాల్లో 9వ మాతృకగా వినాయకుని ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వరాహుని స్త్రీతత్వం. పూర్వం హిరణ్యాక్షుని రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శంభులు వంటి రాక్షసును సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆరాధన. తాంత్రికులు ఇష్టమైన దేవత వారాహిమాత, అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రివేళలో ఉంటుంది. శత్రుభయం అనేది ఉండదు. లలితాదేవికి సైన్యాధిపతిగా వరాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేరు మీద ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి.